హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను, చూసారా? నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 12 noon అవుతుంది, 27th. సో మీకు ఏంటంటే మనం మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ చేసుకుంటాం, కానీ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ వీడియోస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వీడియోను రన్నింగ్ మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటాను. అట్లాగే ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్లో ఏదైనా తేడా ఉంటే కూడా మీకు అంటే నాకు అనిపిస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. కానీ ఒక్క డిస్క్లైమరు చూడండి ఫ్రెండ్స్, నేనే వ్యక్తిగతంగా F&O చేయను. నేను F&O చాలా రేర్గా చేస్తాను, చేసేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో నేను F&O చేస్తున్నాను అని అంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటే నిఫ్టీ హయ్యర్ లెవెల్ నుంచి బాగా డిస్కౌంట్ అయ్యి ఒక 15% పైన డిస్కౌంట్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ ఏరియా నుంచి క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇట్లాంటి మార్కెట్స్లో నేను F&O చేయను. చేస్తే ఏమవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు అనమాట కదా, అదనమాట. అయితే ఇండెక్స్ గురించి మాట్లాడుతుంది ఎందుకనంటే చూడండి, ఇండెక్స్ అనేది ఏంటంటే వెన్నెముక లాంటిది స్టాక్స్కి. ETF ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ని చూసుకుంటూ నేను స్టడీ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని. అందువల్ల ఇండెక్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక పార్ట్ ఆఫ్, అంతేగాని F&O పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటెడ్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, తీసుకుంటే నష్టపోతారని చెప్పి చెప్తాను. ఇది డిస్క్లైమర్, నా పర్సనల్ డిస్క్లైమర్ అని చెప్పి చెప్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్ బోటమ్ అవుట్ అయిందా అంటే ఈ ఫెడ్ ఫాల్కి సంబంధించి పడుతూ ఉంది కదా, సో దాని నుంచి టర్నింగ్ అయ్యి మళ్ళా పైకి మళ్ళేలాగా కనిపిస్తుందా లేదా, సో ఇది మెరుపా లేదా కొసమెరుపా, ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి సార్, నిఫ్టీ ETF పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడదాము. అలాగే సో ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్న స్టాక్స్ ఇవే. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న స్టాక్స్ ఏంటి అని అంటే సో రిలయన్స్, అలాగే IndusInd బ్యాంక్, సో అలాగే హిందవేర్, IDFC ఫస్ట్ బ్యాంక్, వీటిని ఏంటంటే ఎడ్యుకేషన్గా చూస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ డిస్ప్లే చేసినవి, అలాగే మరికొన్ని కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాము. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఎమర్జెన్సీ వీడియో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కంపెనీ గ్రూప్స్కి, ఎవరైతే మీ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేనైతే చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే మన ఛానల్ ఇంపార్టెన్స్, గైడెన్స్ చూసి నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారంటాను. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకు ఆల్రెడీ మనం అప్డేట్ ఇచ్చాను కదా, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేవగానే అప్డేట్ చూశాను, మీకు ఇచ్చాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏంటంటే కన్ను మూశారనమాట. సో అది చూడండి, తన చేసిన సేవలు మనం మర్చిపోలేము. ఎస్పెషల్లీ ఫినాన్స్ రంగంలో ప్రధానమంత్రి గారి కాకుండా అంతకుముందు తను చేపట్టిన పదవులు కావచ్చు, సో ఇవన్నీ కూడా తను మన ఎకానమీకి ఎంతో హెల్ప్ చేశారని చెప్పి చెప్పచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి తను చేసిన గొప్ప పనులు మనం గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి మనం రిపు ఓం శాంతి చెప్దాం అనమాట. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి సార్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ రీసెంట్గా డిప్ చూసాం. అలాగే ఫెడ్ మీట్ అవుట్కమ్ తర్వాత ఏంటంటే గ్యాప్ డౌను, దాని తర్వాత కూడా ఫాల్ డౌన్ చూసాం. దాని తర్వాత న్యూట్రల్గా టచ్ ఆడుతూ ఉంది. సో అయితే ఈరోజు క్యాండిల్ మూవ్మెంట్ చూస్తే ఏంటంటే సో నిఫ్టీలో బలంగా కదలికలు ఉన్నాయి. సో బాటమ్ అవుట్ అవుతున్నప్పుడు అప్ డౌన్ అనేది సహజం, అర్థమవుతుందా? సో అది సో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే నిఫ్టీకి ఎగబడి ఆల్ టైమ్ హైకి వెళ్ళాల్సినంత పాజిటివ్ న్యూస్లు లేవు. అలాగే FIIs డేటా స్టిల్ ఏంటంటే అంటే లాస్ట్ ట్రేడింగ్ చేసిన వరకు FII డేటా మీరు చూస్తే అది కూడా నెగిటివ్గా ఉంది. సో అట్లాగే ఏంటంటే మన మార్కెట్లో అంత బ్యాడ్ ఏం లేదు, అంతగా ఏంటంటే గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేదు. అయితే వ్యక్తిగతంగా ఏంటంటే నేనేం అబ్జర్వ్ చేశానంటే గ్యాప్ అప్, ఈ క్యాండిల్లో బయింగ్ జరుగుతున్న స్టైల్ ఏంటంటే సో వాళ్ళకి ఫర్దర్గా డీపర్గా డౌన్కి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. హార్డ్లీ ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్ అనుకున్నాం కదా, సో ఒకవేళ వెళ్ళినా కూడా ఏంటంటే ఈ లెవెల్లో ఉన్న బై ఆర్డర్స్ని టచ్ చేసుకొని వచ్చేస్తుంది. సో ఇబ్బంది అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, F&O పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ఎందుకంటే F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడాలంటే అగ్రెసివ్గా కిందకి వెళ్తున్నప్పుడు కానీ, అగ్రెసివ్గా మార్కెట్ పైకి వెళ్ళాలని చూస్తున్న కండిషన్స్ కానీ
ఆ 2 కండిషన్స్ మన మార్కెట్లో లేవు. ఇలా న్యూట్రల్గా ఉండేటప్పుడు మీరు ఆప్షన్ బయింగ్కి వెళ్ళినా, సెల్లింగ్కి వెళ్ళినా, లేదా డెరివేటివ్స్లో ఫ్యూచర్స్కి వెళ్ళినా ఇబ్బంది పడతారు. సో అర్థమవుతుందా? అదనమాట. చూడండి సార్, అలాగేంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనం మాట్లాడాము. సో ఈరోజు నిఫ్టీని చూస్తున్నప్పుడు ఏంటంటే రిలయన్స్లో కదలికలు కూడా మనం చూస్తే రిలయన్స్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ కాబట్టి ఇది కూడా ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది అనమాట. సో అదనమాట. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొద్దిగా క్లోజ్గా రిలయన్స్ని ఈరోజు నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. అలాగే టెక్నికల్గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూడమని నేను చెప్పను, కానీ ఓవరాల్గా నిఫ్టీ బాటమ్డ్ అయ్యింది, నిఫ్టీ ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తుంది అని అనిపించేలాగా చూడటానికి కారణం ఏంటంటే ప్రధానంగా రిలయన్స్లో జరుగుతున్న బయింగ్ అనేది చెప్తానమాట. సో మీరు క్యాండిల్ చూస్తే కనుక చాలా స్లో మూమెంట్, ఇట్స్ లైక్ ఫిల్లింగ్ అనేది స్లోగా ఫిల్లింగ్ అవుతా పైకి వెళ్తా ఆ మూమెంట్ అనేది చూడండి చాలా క్లోజ్ 25, 50, 15, 24. సో ఇంత క్లోజ్ మూమెంట్లో రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఆ వెళ్ళే విధానం చూస్తే ఏంటంటే మార్కెట్ని బోటమ్ చేసింది అనేది నాకు అర్థమవుతుంది. ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, అర్థమవుతుందా? కానీ నాకు ఏ వ్యూ అయితే అనిపించిందో ఆ వ్యూ చెప్తాను. అలాగే నేను డెరివేటివ్స్ చేయొద్దని చెప్తాను. నిజంగా మన ఛానల్ ఫాలోవర్స్ అయితే కనుక మీరు డెరివేటివ్స్ అగ్రెసివ్గా చేయరు, ఎందుకంటే కరెక్షన్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నంత సుఖము, దాని అంత లాభాలు స్టాక్ మార్కెట్లో మీరు ఏ కేటగిరీలో చూడలేరు. అర్థమవుతుందా? అదనమాట. అది ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫోకస్ చేస్తున్న వన్ ఆఫ్ ది స్టాక్ రిలయన్స్ అని నేను చదువుతూ ఉన్నాను అనమాట, స్టడీ చేస్తూ ఉన్నాను. సో అట్లాగే ఏంటంటే IndusInd బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. IndusInd బ్యాంక్ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్, అంటే మీరు ఓన్లీ సబ్స్క్రైబర్ అయ్యారు, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చూడాలి అని అంటే సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, ఫ్రీ టెలిగ్రామ్ లింకు. సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, IndusInd బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో IndusInd బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో ఇనిషియేషన్స్ యాక్టివిటీ ఉన్న ఏరియా ఏంటి అనేది మనం టెక్నికల్గా ఐడెంటిఫై చేసాం. సో 931, 756 మనం ఈరోజు డ్రా చేసామా, నిన్న మొన్న అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ఫెడ్ ఫాల్కి ముందు ర్యాలీ వచ్చింది కదా, ఫెడ్ ఫాల్కి ముందు అంటే 2-3 డేస్ ముందు కాదు. సో RBI CRR కట్ చేయకముందు మన జీడిపి నెగిటివ్ అయిన తర్వాత ర్యాలీ వచ్చింది. దానికన్నా ముందు నిఫ్టీ పైనుంచి ఏంటంటే 10% డిస్కౌంట్ అయింది. సో అప్పుడు మనం డ్రా చేసాము ఏ లెవెల్ అంటే 931, 756. సో దాదాపుగా 15 వీడియోస్లో మిరాకిల్లో కానీ లేకపోతే మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కానీ 15 వీడియోస్లో IndusInd బ్యాంకు సేమ్ లెవెల్స్ మాట్లాడాను, గుర్తుందా? సో అయితే ఇవాళ ఏంటంటే బయర్ యాక్టివేట్ అయ్యాడు. సో టచ్ అయినప్పుడు మీరు ఆ జోలో టచ్ అయినప్పుడు వాళ్ళ యాక్టివిటీ మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇనిషియేషన్స్ యాక్టివిటీ. సో అందువల్ల మీకు కూడా ఏంటంటే ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. నేను కూడా ఏంటంటే క్లోజ్గా ఈరోజు సో నేను బైనోక్యులర్ వేసి చూశాను అనమాట జాగ్రత్తగా IndusInd బ్యాంక్ని. సో అది మీకు చెప్తానమాట, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను అనమాట. రీసెంట్గా ఎందుకు పడింది అంటే మైక్రో ఫైనాన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ క్వార్టర్ గురించి కూడా వాళ్ళు గైడ్లైన్స్లు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు. ఈవెన్ దో ఏంటంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మైక్రో ఫైనాన్స్ సెక్టారే ఇబ్బంది పడుతూ ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ మీద ఉన్న నమ్మకం, అలాగే టెంపరీ ఇష్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బిలీవ్ చేయడం వల్ల, గతంలో ఈ స్టాక్స్ని నేను అబ్జర్వ్ చేయడం వల్ల ప్రూస్ కాన్స్ బేరీజ్ వేసుకొని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అలా స్టడీ చేయాల్సిన, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తాను ఎంతైనా. చూడండి సార్, వీడియోలో ఫర్దర్గా థింగ్స్ డిస్కస్ చేసే ముందు సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి సార్, అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్. సో IDFC ఫస్ట్ బ్యాంక్లో మనం గతంలో ఇచ్చిన లెవెల్ ఇది. అయితే ఏంటంటే నిఫ్టీ డిప్ అవుతుంది కదా అని చెప్పి కింద లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నిఫ్టీ ఇప్పుడు టెంపరీగా పైకి వెళ్ళేలా కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ గతంలో స్టడీ చేసుకున్నాను. సో ఇదే పర్టికులర్ లెవెల్లో నేను మళ్ళీ ఏంటంటే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ లెవెల్కి వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే కొద్దిగా వెయిట్ చేద్దామని అన్నట్లు ఉందన్నమాట. ఎందుకనంటే సో ఈ పర్టికులర్ స్టాక్స్లో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేద్దాం అనుకున్న దాన్ని చాలా వరకు ఏంటంటే చేయడం అనేది జరిగింది. అందువల్ల మన కింద లెవెల్కి వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. సో కొత్తగా స్టడీ చేసుకునే వాళ్ళు ఒకసారి చూడమని చెప్తాను క్లోజ్గా. IDFC ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్పాలి అని అంటే వీళ్ళ బ్రాంచెస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. కమింగ్ 10 to 20 ఇయర్స్లో ఈ బ్యాంక్ ఎంత పెద్ద బ్యాంక్ అవ్వచ్చు అనేది చూస్తున్నాను. సేమ్ థింగ్ వాళ్ళ లోన్ బుక్ని, వాళ్ళ యాక్టివిటీస్ని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో మీలో ఎవరైనా IDFC ఫస్ట్ బ్యాంక్ రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా మీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఆన్లైన్లో మీ ఇంట్లో కూర్చొని
గూగుల్ లొకేటర్తో గూగుల్ టేక్అవుట్ తీసుకొని ఆటోమేటిక్ ఏంటంటే అకౌంట్ అనేది చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ ప్రొసీజర్ అనేది చాలా బాగా నచ్చింది వ్యక్తిగతంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి. నేను నా అబ్జర్వేషన్ అనేది మరొకసారి చెప్తాను. చూడండి సార్, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రాక్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అంతేగాని పెరిగింది పడిపోతుంది అని చూసేది ట్రేడింగ్ వేరే, ఇన్వెస్ట్మెంట్ వేరే. నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలనేది చెప్తున్నాను. చూడండి సార్, అలాగే అక్కడ బ్లర్ వేసిన స్టాక్లో ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్దాం పదండి. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి రీసెంట్గా డిప్పు, సో మనకి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బోటమ్డ్ అవ్వచ్చు, లేదా హార్డ్లీ ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో. సో చూడండి ఫ్రెండ్స్, డెరివేటివ్ చేయడానికి సమయం కాదని మరొకసారి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇండెక్స్ నిఫ్టీ క్వాలిటీ స్టాక్స్లో ఏంటంటే లెవెల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఏంటంటే కొన్ని అట్లీస్ట్ వాటిల్లో 30% స్టాక్స్ అన్న ఏంటంటే నిఫ్టీ బోటమ్డ్ అవుట్ అవుతున్నప్పుడు చీపర్గా దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట చూడటానికి. అందువల్ల ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషనే తప్ప మీరు డెరివేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. వ్యక్తిగతంగా నేనే చేయట్లేదు బాబాయ్, F&O మీకెందుకు చెప్తాను చెప్పండి చేయమని. అదనమాట, ఇది సరైన సమయం కాదు ఫ్రెండ్స్, ఒకసారి చెప్తున్నాను వినండి. చూడండి మనసు, అలాగే బంధన్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏంటంటే ఈ బంధన్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్పిఎస్ రిటర్న్ ఆఫ్ చేశారు. ఆ ఎన్పిఎస్ బాగా ఎందుకు పెరిగాయంటే కోవిడ్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన బ్యాంకు. ఎందుకంటే వీళ్ళు మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ఇట్లాంటి బిజినెస్లకి బాగా లోన్స్ ఇచ్చారు. కోవిడ్ ఇంపాక్ట్ వల్ల చాలా కంపెనీలు వాటిలో ఏంటంటే డిఫాల్ట్ అయింది. దానివల్ల ఏంటంటే బాగా సఫర్ అయింది బ్యాంక్ అనమాట. అవన్నీ రిటర్న్ ఆఫ్ చేసి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్లైన్స్లు ఇచ్చారు. కాబట్టి జరగాల్సినంత చెడు జరిగింది, మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అదే థింగ్ కూడా రిపీట్ అవ్వచ్చు. కానీ మంచి జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వేషన్ చేస్తూ ఆ ప్రోసు కాన్స్ బేరీజ్ వేస్తూ వెయిటేజ్ చేసుకుంటూ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు చూడాలా, వెళ్ళాలా వద్దా, సిమిలర్ కంపెనీస్ ఏంటి అట్లా మీరు థింకింగ్ చేస్తారని, మీ థింకింగ్ పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. బంధన్ బ్యాంక్ అనమాట. చూడండి సార్, అట్లాగే ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన హిందూవేర్, అలాగే మనం ఇక్కడ బ్లర్ చేసిన స్టాక్స్ వాటి గురించి కంటిన్యూషను, అలాగే రీసెంట్గా మన వీడియోస్లో చాలా స్టాక్స్ గురించి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాము. అర్థమవుతుందా? సో ఏదో చుట్టం చూపుగా కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూసి అలాగే కమింగ్ వీడియోస్ని కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు మంచి మంచి స్టడీ వ్యూస్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్ అనేది నేర్పించడానికి ముందుంటుంది. అందువల్ల వీకెండ్ వెబినార్లు మిస్ అవ్వద్దు అనమాట. సో అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో చూడండి, మీ ఫ్రెండ్స్కి లేకపోయినా, మీకు లేకపోయినా, ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. సో ఇలా లింక్ క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్ పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. అలాగే ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఆ బ్రోకరింగ్ కంపెనీస్ వాళ్ళు కండక్ట్ చేసే వెబినార్లు మీకు ఏదైనా టాపిక్ మీద రిక్వెస్ట్ ఉన్నా నేను వాళ్ళ చేత కండక్ట్ చేయిస్తాను. యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకేదైనా టాపిక్ మీద వాళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. అలాగే నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు వెబినార్లు అట్లాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేషనల్గా క్యాండిల్ మీద, వాటి మీద, సో స్టాక్స్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, వ్యక్తిగతంగా మిమ్మల్ని గ్రో అయ్యేలాగా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసి మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు. అది ఫ్రెండ్స్ ఈరోజు మనకి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిఫ్టీ బాటమ్ గురించి, బ్యాంక్ నిఫ్టీ బాటమ్ గురించి మీరేమనుకుంటున్నారు? సో ఆ విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడున్న మూమెంట్ని బట్టి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్. బాటమ్ డౌట్ అయిందని మీరు అనుకుంటున్నారా, అవ్వలేదు ఫర్దర్గా డౌన్ అవుతుంది అనుకుంటున్నారా? చూడండి, ఎందుకంటే యూ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. సో కాబట్టి చూడండి. అలాగే ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెడుతున్నాను కదా, సో మీరేమనుకుంటున్నారు మార్కెట్ గురించి, అప్ప బ్రాడ్ వ్యూ డౌన్కి చేంజ్ అయిందా అని. వాటిలో కూడా ఆ వ్యూ చూడండి, ఎంతమంది ఎవరు ఎలా ఏమనుకుంటున్నారు, మెజారిటీ పీపుల్ ఎటువైపు ఉన్నారు, ఎలా థింక్ చేస్తున్నారు అనేది కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.